నగరాల అభివృద్ధి అనగానే మనకు పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు, మెట్రో లైన్లు, వందల వేల అడుగుల వెడల్పున్నటువంటి సిమెంట్ రోడ్లు గుర్తొస్తాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పట్టణాల ఆధునికీకరణను కొలవడానికి ఒక కొత్త ప్రమాణాన్ని అయితే వాడుతున్నారు. అదే వాకబిలిటీ. అంటే ఆ నగరంలో సామాన్య పౌరుడు ఎంత సురక్షితంగా, ఎంత ప్రశాంతంగా నడవగలుగుతున్నాడు అనేది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వ సహకారంతో విడుదలైనటువంటి తాజా నివేదికలో మన హైదరాబాద్ నగరం దేశంలోనే మూడో అత్యుత్తమ వాకబుల్ సిటీగా నిలిచింది. ఇది వినడానికి ఎంతో గర్వకారణంగా ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఫుట్పాత్ల అసలు పరిస్థితి ఏంటి? అవి నిజంగానే పాదచారులకు ఉపయోగపడుతున్నాయంటారా? లేక కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయాయా? ఈనాటి మన పొలిటికో స్పెషల్ కథనంలో దీని గురించి చూద్దాం రండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూపొందించిన స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ 2026 నివేదిక దేశంలోనే 12 ప్రధాన నగరాల్లో సామాన్యులు నడక సాగించే వీలుపై సమగ్ర పరిశీలన జరిపింది. అధునాతన ఏఐ సాంకేతికత మరియు క్షేత్రస్థాయి ఆడిటింగ్ ఆధారంగా రూపొందించినటువంటి ఈ నివేదికలో నగరాల్లో నిరంతరాయంగా నడవడానికి అనువైన ఫుట్పాత్ల శాతాన్ని లెక్కించారు. ఇందులో లక్నో నగరం మొదటి స్థానంలో ఉండగా బెంగళూరు రెండో స్థానాన్ని దక్కించుకుంది. మన భాగ్యనగరం 15.1%తో వాకబుల్ ఫుట్పాత్ షేర్తో దేశంలోనే మూడో స్థానాన్ని దక్కించుకుని ముందంజలో నిలిచింది. గత కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీ ప్రధాన రహదారులు వెంట ఒక కొత్త ఫుట్పాత్లను నిర్మించడం, పాత వాటిని విస్తరించడం, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, టాక్టైల్ టైల్స్ ఏర్పాటు చేయడం వంటి మార్పుల వల్లే హైదరాబాద్కు ఈ ఘనత దక్కిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ర్యాంకింగ్ వెనుక ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. ఈ నివేదిక కేవలం నగరంలోని ఎంత మేర ఫుట్పాత్ల నిర్మాణం జరిగింది అనే ప్రమాణాన్ని మాత్రమే కొల్చింది. కానీ అవి ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాయనే వాస్తవాన్ని ఇంకా స్పృశించలేదు. క్షేత్ర స్థాయిలోకి గనుక వెళ్తే అసలు నిజాలు బయటపడతాయి. నగర రికార్డుల ప్రకారం 9,000 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ గాను కేవలం 1,094 కిలోమీటర్ల మేర మాత్రమే ఫుట్పాత్లు నిర్మించారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ కాస్త నడకదారులు కూడా ప్రస్తుతం ప్రజల వాడకానికి ఏమాత్రం వీల్లేకుండా తయారయ్యాయి. గచ్చిబౌలి, సోమాజిగూడ, మహదీపట్నం వంటి ఐటీ మరియు వాణిజ్య కారిడార్లో కోట్ల బడ్జెట్తో నిర్మించినటువంటి ఆధునిక మోడల్ ఫుట్పాత్లను స్థానిక వ్యాపార సంస్థలు తమ సొంత కమర్షియల్ అవసరాల కోసం బోర్డులు పెట్టుకోవడానికి ఆక్రమించుకున్నాయి. మరోవైపు అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కోటి, అబిడ్స్, సుల్తాన్ బజార్, కుక్కట్పల్లి, అదేవిధంగా సికింద్రాబాద్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఈ ప్రాంతాల్లోని ఫుట్పాత్లన్నీ కూడా తోపుడు బండ్లు, దుకాణాల సరుకులు, అదేవిధంగా మోటార్ బైకులు, కార్ల పార్కింగ్స్, దుకాణాలు, యాడ్ బోర్డులు మరియు నిర్మాణ సామాగ్రితో నిండిపోయి ఉన్నాయి. నడవడానికి కనీసం కూడా స్థలం లేకపోవడంతో సామాన్య ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేగంగా దూసుకొచ్చే వాహనాల మధ్యనే రోడ్డుపైన నడవాల్సి వస్తుంది. ఇక ప్రతిరోజు నగర రోడ్డుపై ప్రయాణించే లక్షలాది మంది పాదాచారుల్లో ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, దివ్యాంగులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నడకదారుల్లో 2 బైకులు పార్క్ చేసినా లేదా ఒక చిన్న ఫుడ్ ట్రక్ పెట్టినా చాలు ఆ దారి మొత్తం మూసుకుపోతుంది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టినటువంటి ఈ వాక్వేలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమై సామాన్యుడికి శాపంగా మారుతున్నాయి. కేబీఆర్ పార్క్ పరిసరాలు, నక్లెస్ రోడ్ వంటి కొన్ని వీఐపీ ఏరియాలో మాత్రమే ఫుట్పాత్లు శుభ్రంగా కనిపిస్తున్నాయి. ఈ తీవ్రమైన సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కాలంటే జీహెచ్ఎంసీ మరియు ట్రాఫిక్ పోలీస్ విభాగాలు సంయుక్తంగా కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కేవలం అప్పుడప్పుడు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అక్రమాలను తొలగిస్తే సరిపోదు. ఎందుకంటే అధికారులు వెళ్లిన మరుక్షణమే మళ్లీ పాత పరిస్థితి తిరిగి వస్తుంది. అందువల్ల ఈ తనిఖీలను నిరంతర ప్రక్రియగా మార్చాలని పట్టణాభివృద్ధి నిపుణులు సూచిస్తున్నారు. ఫుట్పాత్లపై వాహనాలు నిలిపేవారికి భారీగా జరిమానాలు కూడా విధించడంతో పాటు ప్రతి నడకదారిని జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా పర్యవేక్షించాలి. వీధి వ్యాపారుల జీవనోపాధి దెబ్బతినకుండా వారికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక వెండింగ్ జోన్లను కూడా కేటాయించాల్సి ఉంటుంది. ఇక నిర్మాణంలో సాధిస్తున్నటువంటి పురోగతిని ఈ నడకదారుల రక్షణలో కూడా చూపించినప్పుడే హైదరాబాద్ నగరం రికార్డుల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ కూడా సురక్షితమైన వాకబుల్ సిటీగా మారుతుంది. చూశారు కదా, అందమైన ఫుట్పాత్లను నిర్మించడం ఒక ఎత్తైతే వాటిని ఆక్రమణల బారిన పడకుండా కాపాడుకోవడం అంతకంటే పెద్ద బాధ్యత. అంతేకాకుండా ప్రతి ఒక్క సామాన్యుడు రోడ్డు దాటుతున్నప్పుడు ఈ ఫుట్పాత్లను ఎంతో కొంత వినియోగించడం ఇంకా ముఖ్యం. ప్రభుత్వం, అధికారులు, వ్యాపారులు మరియు నగర పౌరులంతా కూడా బాధ్యతగా వ్యవహరించినప్పుడే కోట్ల రూపాయల ప్రజాధనానికి సార్థకత కూడా చేకూరుతుంది.
ఫుట్పాత్ల కేవలం పాదాచారుల కోసమే అనే స్పృహ అందరిలో రావాలని ఆశిద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.